హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్. ఈ రోజు నేను రెసిపీ ఏంటో అని చెప్పి ముందులో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా కానీ నా ఛానల్ చూపించాలంటే షేర్ చేయండి, అలా లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీ వడ. ఇది నేను తినడం అంటే తిన్నాను కానీ చేయడం అన్నది ఫస్ట్ టైం మన ఛానల్లోని. చాలా బాగుంటుంది, చాలా క్రంచీగా కూడా ఉంటుంది. చేసే విధానం ప్రాసెస్ కూడా కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది. ఎవరైనా చేయాలనుకుంటే మీ ఇంటికి గెస్ట్లు వచ్చిన పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేయాలన్నా ఈజీ మెథడ్లో అన్న చేసుకోవచ్చు. ఇది నేను మా రిలేటివ్స్ ఎవరైనా చూస్తే కనుక మన ఊరు అదే నర్సీపట్నం వెళ్ళే దారిలోని తాళపాలెంలో తిన్నాం మేము. ఇవి ఒక చిన్న షాప్లో. అప్పుడు వాళ్ళు నేను రెసిపీ అడిగి ఏంటేంటి వేసారు, ఎలా వేసారని అడిగి ప్రాసెస్ అన్నది కాపీ చేసి నేను ఈరోజు ముందుకు తీసుకొచ్చాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబేజీ. నా దగ్గర ఇంట్లో కర్రీకి అంతా తెప్పిస్తే హాఫ్ మిగిలింది. ఇది మీకు వడలు చూపిద్దాం, పిల్లలకు కూడా స్నాక్స్ చేసినట్టు ఉంటుందని చేస్తున్నాను. క్యాబేజీ, అలాగే ఉల్లిపాయలు ఇలా సన్నంగా తరుముకోవాలి. క్యాబేజీ ఎలా తరుముకోవాలో మీకు చూపిస్తాను. శనగపిండి, బియ్యం పిండి, కొత్తిమీర, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఆల్మోస్ట్ క్యాబేజీ. ఉల్లిపాయలు ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాము. క్యాబేజీ ఎలా తరగాలో చూపిస్తాను, ఎలా కట్ చేసుకోవాలో. ఎలాగంటే అలా కట్ చేస్తే వడలు అన్నది కరెక్ట్గా రావు. ఉల్లిపాయలు కూడా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు క్యాబేజీ తరుక్కునే విధానం చూడండి. పై తొక్క తీసుకొని ఇప్పుడు చూడండి ఇలా సన్నం తీగల్లాగా సన్నంగా కట్ చేసుకోవాలి. పొడుగ్గానా చూడండి. ఇలా పొడుగ్గా వస్తే మీకు గారెలు అన్నది కొంచెం వేయడానికి వీలుగా అనిపిస్తుంది. అందుకు చూస్తే మీకే తెలుస్తుంది చెప్పడం కంటానా. ఇప్పుడు ఇది సరిపోతుంది ఆ ఉల్లిపాయలకి. నేను ఇంకా చిన్న ముక్క ఉంచుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయల్లో క్యాబేజీ అన్నది వేసుకొని ఇందులో చిన్న ఉప్పు, ఫస్ట్ ఉప్పు వేసి కలుపుకుంటాం. అంటే ఆ రోజు మేము తిన్న రోజు ఉల్లిపాయలు అయితే లేవండి అందులో. ఎందుకంటే ఆ టైంలోని ఉల్లిపాయలు కేజీ 100 రూపాయలు అమ్మిన రోజు కూడా ఉన్నాయి. 100 ఏంటి 150 వరకు అమ్మే. అందుకని వాడు ఉల్లిపాయలు లేక క్యాబేజీ పకోడీ అన్నది వేశాడు. మీకు ఇదొక బెనిఫిట్. ఉల్లిపాయ ఏం వేసుకోవాలి ఉట్టిది. వాడైతే ఇంత హైజీనిక్గా ఏం చేయలేదు. ఏదో క్యాబేజీ వేసాం మనం ఇంత ఇదిగా చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను. సింపుల్గా చేసేసాడు. అంటే ఉల్లిపాయలు కూడా ఒక 2 ఉల్లిపాయలు వేసినట్టున్నాడు. క్యాబేజీ ఒకటికి ఇంత వేసాడు. సింపుల్గా చేసాడు. ఇప్పుడు పచ్చిమిర్చి మీకు నచ్చితే పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్నగా ఆయిల్కి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి కాగేలోపు కలిపేసుకుందాం. ఇందులో మనం శనగపిండి, ఎక్కువ పిండి వేసుకోవద్దు, జస్ట్ మన బైండింగ్ కోసమే, అంత కూడా వేయలేదు నేను. ఇప్పుడు బియ్యం పిండిది. మీకు కొంచెం క్యాబేజీ కొంచెం ఉల్లిపాయలు అయితే బోల్డ్ గారెలు అయిపోతాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం,
కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు. ఫస్ట్ ఈ వాటర్తో కలుపుకుందాం, చాలా కొద్ది నీళ్ళు వేసుకుందాం. గ్లాసు. మనం ఇక్కడ ఇలా ఒక కవర్ తీసుకోవాలి. అలాగే గిన్నెతో నీళ్ళు వడలు వేసుకున్నప్పుడు ఎలాగో అలాగే సేమ్ గిన్నెతో నీళ్ళు కవర్ తీసుకొని నూనె మరిగించుకున్న తర్వాత ఇలా బాగా చేసుకొని, ఇంత పెద్దవే ఇచ్చాడు అందుకే నేను పెద్దవి వేసుకుంటాను. రౌండ్గా కొద్ది పలుచగా ఒత్తుకోండి, మరీ ఒత్తిగా అయినా మీకు ఉడకదు లోపల. ఇప్పుడు ఇలా కాబట్టి దాంట్లో 2 పడతాయి, 2 వేసుకుంటున్నాను. చిన్న క్యాబేజీ అయినా ఉల్లిపాయలు కొంచెం అయినా ఎంత పిండి అయిపోయిందో. రెండే పట్టే, నేను 2 వేసాను. చిన్నవి చేసుకుంటే ఒక 4 పడతాయి. వెడల్పు దాంట్లోనే ఇలా వేసుకోవాలి, నార్మల్ దాంట్లో కొంచెం రావు అందుకు. ఇది కొంచెం ఇటుపక్క వేగిన తర్వాత మనం రివర్స్ చేసుకుంటాం. నూనె బాగా కాగిందేమో. బయటవి అయితే అందరూ ఇష్టంగా తింటారు, మనకి ఇంట్లో చేసిన మాటకి ఆలోచిస్తారు తింటారు. వేసింది వేసింది. ఈ కాడలు ఉన్నాయి భయ్యం. మీరు కవర్కి నూనె అన్నా రాసుకోవచ్చు, నీళ్ళన్నా రాసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈజీగా వేసేస్తారు. నార్మల్ పిల్లలు లాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం న్యూలీ మ్యారేజ్ అయిన వాళ్ళైతే కొంచెం ఇబ్బంది. మనమైతే సీనియర్స్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మొత్తం అన్నీ వేసిన తర్వాత చూడండి. మీరు అవును పిండి ఎలా కలుపుకొని మీకు మర్చిపోయాను చెప్పడం. చూడండి, సేమ్ పకోడీ పిండి ఉంటుంది కదా, ఆ మాదిరిగా మీరు ఉప్పు కారం చూసుకొని కలిపేసుకోండి. వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. క్రంచీగా ఉంటాయి ఇవి. అన్నిటికంటే ఈ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే ఏం పోతుంది. కానీ ఇప్పుడు అందరూ ఆయిల్ ఫుడ్ తినడానికి ఆలోచిస్తున్నారు. కానీ బయటకు వెళ్ళి మీరు వారం చేసింది ఒకరోజు బయటకు వెళ్ళి తినబోతుకి మీది మొత్తం ఏదైతే హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు మొత్తం పోతుంది. అది అదే శుభ్రంగా మన ఇంట్లోనే చేసుకుంటే మరి మాడిపోనివ్వకుండా చూసుకుని, మాడిపోతే చేదు వస్తుంది. ఎందుకంటే క్యాబేజీ కదా లోపల చేతనం అనేది వచ్చేస్తుంది. వేగించుకోవాలి, ఇటు అటు బాగా వేగించుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ డీప్గా హీట్ ఎక్కకూడదు. నార్మల్ మీడియం టెంపరేచర్లో ఉన్నప్పుడే మీరు వేసుకోండి. క్యాబేజీ నల్లగా అయిందంటే చేదు వచ్చేస్తుంది. ఇది చిన్నది కూడా మిస్ అవ్వకండి, అది ఫాలో అవ్వండి. ఆల్రెడీ నేను డార్క్ ఫ్రైడ్ రైస్ ఒకటి, సూప్ ఒకటి పోస్ట్ చేశాను. చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. 2 కూడా క్యారెట్ బీన్స్ అన్నది ఆ బెత్తల్లో అన్నది తీసుకున్నాం. కానీ 2 టేస్టీ కూడా, 2 చైనీస్ డిషెసే చాలా బాగుంటాయి. సరే చూడండి ఎలా ఉందో, ట్రై చేస్తుందిగా తెలుస్తాయి. ఇక్కడ మీకు స్నాక్ రెసిపీతో వచ్చాను అనమాట. ఎప్పుడు నాన్ వెజ్ అంటున్నారు కదా, వెజ్ వాళ్ళకి ఇది కొంచెం డిఫరెంట్ అనుకోవాలి. ఇదిగోండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెట్లో వేసి
పల్చగా ఒత్తుకుంటే ఏంటంటే త్వరగా వేగిపోతే ఉడుకుతుంది లోపల. అరిసెల మాదిరిలో ఉన్నది. ఇప్పుడు మనం మొత్తం కూడా వేసుకుందాం. టీ పెట్టి ఇదిగోండి మన వేడి వేడి క్యాబేజీ వడలు. చూసారా ఎంత మంచిగా ఇలా సాస్తో, అలాగే టీ తోటి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఎలాగో చూడండి ఒకసారి. ఫస్ట్ స్నాక్స్ మాటకేం కానీ టీతో అయితే నాకు బెస్ట్. టీ ఉంటే చాలా అన్నట్టు అయిపోతుంది. ఈవినింగ్ కదా, ఇలా టీతో మంచిగా ఇలా ఏదో స్నాక్ తోటి ఈవినింగ్ అనేది ఎండ్ చేయండి. పిల్లల్ని కూడా బాగా పెట్టండి, హెల్తీగా ఉంచండి. చలికాలం ఎండాకాలం కొంచెం ఏ విధన్నా సరే హెల్తీగా అన్నది వాళ్ళకి పెడుతుంటే నీరసం రాకుండా ఉంటుంది. ఇదిగోండి టేస్ట్ చూడడానికి ఏమీ లేదు, కానీ నేను తినకూడదు. శనగపిండి ఉంది కదా, అందు గురించి నేను టేస్ట్ చూడట్లేదు, వీళ్ళకి టేస్ట్ చూపిస్తున్నాను. ఇదిగోండి క్రంచీగా అన్నది. మా పాప సౌండ్ వినిపిస్తుంది. క్రంచీగా అన్న చాలా క్రంచీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయాలి. మరి అవుతుంది కానీ ప్రాణం లేకదో అంత ఇదిగా ఉంటుంది. మరి మీరు ఇంకెందుకు లేటు, వడలు రెడీ చేయండి, తయారు చేయండి. ఎలాగో నాకు టేస్ట్ అయితే బాగుంది. మా పెద్ద బాబు అసలు ఏమంత తిందు. అలాంటిది ప్లేట్ మే ప్లేట్ తింటుంటే నాకే ఆశ్చర్యం తింటారు, ఎక్కడ పడేస్తున్నావా అనిపిస్తుంది. అంత టేస్టీగా వచ్చి నేను కూడా అంటే ఇంట్లో ట్రై చేయడం ఫస్ట్ టైం కదా, అందు గురించి మీరు కూడా ట్రై చేయండి. ఎలాగుందో కామెంట్ చేయండి, మర్చిపోకూడదు. మరి ఈ మా ఊరికి స్పెషల్, మా ఊరి దగ్గరలో అన్న స్పెషల్ అయిన క్యాబేజీ వడలు అన్నది. స్ట్రీట్ ఫుడ్ అన్నది చూస్తే కొన్ని ట్రై చేయాలనిపిస్తుంది, కొన్ని వద్దు అనిపిస్తుంది. బజ్జీలు ఇవన్నీ రొటీన్, ఇలాంటివి ట్రై చేయండి. మంచిగా సాస్తో మంచి చాయ్ మర్చిపోకూడదు. కాఫీయో ఏదైనా ఇలా ఈవినింగ్ స్నాక్ అనేది కంప్లీట్ చేయండి. ఓకేనా, బాయ్.